అన్స్టాపబుల్ సిస్టర్స్. నువ్వు ఆఫ్ స్క్రీన్ యాక్టింగ్ గా ఆన్ స్క్రీన్ యాక్టింగ్ ఇచ్చారా? She's my luck in getting this award. సో డిప్లొమాటిక్ గా వ్యక్తిగతమైన సీక్రెట్స్ ఓపెన్ గా అడుగుతూ బాలయ్యను ఆట పట్టించారు అక్కలు చెల్లెళ్ళు. సాధారణంగా ఎవరికీ భయపడని బాలయ్య మొదటిసారి తన సొంత అక్కలు చెల్లెళ్ళకి బావకి భయపడుతూ వినయంగా గౌరవంగా మాట్లాడుతూ డిప్లొమాటిక్ ఆన్సర్ ఇచ్చారు. అది నన్ను ప్రేమించింది. నీకు వసూకా నీకు మ్యాన్షన్ హౌస్ కా? ఇద్దరు రెండు కళ్ళు. అయితే పద్మభూషణ్ అవార్డు కేంద్ర ప్రభుత్వం బాలయ్యకు ప్రకటించిన సందర్భంగా నందమూరి కుటుంబ సభ్యులు సినీ ప్రముఖులు కలిసి బాలయ్యకు ఇటీవల హైదరాబాద్లో సన్మానం చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా నందమూరి కుటుంబంలో భాగంగా బాలయ్యకు బావగా నారా చంద్రబాబు నాయుడు హాజరయ్యారు. ఈ సందర్భంగా బాలయ్య ఇద్దరు అక్కలు లోకేశ్వరి, పురంధరేశ్వరి, చెల్లి భువనేశ్వరి ఈ ముగ్గురు కలిసి తమదైన శైలిలో అన్స్టాపబుల్ అంటూ బాలయ్యను ఇంటర్వ్యూ చేశారు. ఈ సందర్భంగా బాలయ్యని ఇబ్బంది పెట్టే చిలిపి ప్రశ్నలను అందరి సమక్షంలో అడుగుతూ ఆట పట్టించారు. అయితే బాలయ్య తనదైన శైలిలో అక్కలు చెల్లెళ్లకు దొరకకుండా చాలా మెచ్యూర్డ్గా డిప్లొమాటిక్గా సమాధానాలు ఇచ్చారు. మరి వారు ఏ ప్రశ్నలు బాలయ్యని అడిగారో ఆ విషయంలోకి వస్తే ముందుగా పురంధరేశ్వరి, బాలయ్య నీకు పద్మభూషణ్ అవార్డు ఎందుకు ఇచ్చారు? ఆన్ స్క్రీన్ యాక్టింగ్ చేసినందుక లేక నీ భార్య వసుంధర ముందు యాక్టింగ్ చేసినందుక అని అడగ్గా మొదటి ప్రశ్నకే బాలయ్య కొంత సిగ్గుపడుతూ వసుంధర లక్ వల్ల కొంత, బావ చంద్రబాబు లోకేష్ 3 సార్లు ఎమ్మెల్యే అయినందుకు ఈ పురస్కారం వచ్చిందని డిప్లొమాటిక్ ఆన్సర్ ఇచ్చాడు. చెప్పండి బాగా, మీ ఫస్ట్ క్రష్ ఎవరి మీద? యూజువల్లీ కాలేజ్. అనంతరం చెల్లి భువనేశ్వరి ప్రశ్న అడగబోతుండగా అక్కలు ప్రశ్నలు వేసేందుకు లిమిట్స్ లేవు, కానీ నువ్వు చెల్లివి, ఓన్లీ లిమిటెడ్ క్వశ్చన్స్ మాత్రమే అడగాలంటూ నవ్వుతూ బాలయ్య అన్నారు. వెంటనే భువనేశ్వరి, సరే నీకు నీ లైఫ్లో ఎదురైన మొదటి క్రష్ ఎవరని అడిగారు. దీనికి సమాధానంగా బాలయ్య విరాట్ పర్వంలోని ఎన్టీఆర్ డైలాగ్ చెప్తూ ఆశ ఎక్కడ లేదు ఎవరికి ఉండదని అస్కలిత బ్రహ్మచారినంటూ నవ్వుతూ చమత్కారంగా సమాధానం ఇచ్చారు. మీ చెల్లిగా నేను అడుగుతున్నాను, యు షుడ్ బి వెరీ వెరీ ఓపెన్. వెంటనే మైక్ అందుకుని పురంధరేశ్వరి, బాలయ్య నువ్వు మొదటిసారిగా వసుని ఎక్కడ చూసావని అడిగారు. బాలయ్య పలానా చోటు చూశానని చెప్తూనే అక్క నీకు అన్ని విషయాలు తెలుసు కదా మళ్ళీ అడగాల అని చెప్పగా, మరి అన్స్టాపబుల్ అంటే ఏమనుకున్నావు, అన్నీ బయట పెట్టాలి కదా అంటూ బాలయ్యను సరదాగా ఇరికించే ప్రయత్నం చేశారు పురంధరేశ్వరి. దీంతో బాలయ్య ఊరుకుంటాడా, మీ ముగ్గురు కలిసి నా అన్స్టాపబుల్ ప్రోగ్రామ్కి రండి, అక్కడ మీకు దబిడి దిబిడే అంటూ నవ్వించారు. అనంతరం భువనేశ్వరి, బాలన్న మీకు సినిమాలో ఫేవరెట్ హీరోయిన్ ఎవరని అడగ్గా బాలయ్య కొద్దిసేపు చెప్పాలా వద్దా అని తట్పటాయిస్తూ తన భార్య వసుంధర పేరు చెప్తూనే తనకు సినిమాల్లో మొదట విజయశాంతి అంటే ఇష్టమని, తర్వాత రమ్యకృష్ణ, సిమ్రాన్ అంటే ఇష్టమని చెప్పుకొచ్చారు. మొత్తంగా ఈ కార్యక్రమంలో బాలయ్య సోదరీమణులు బాలయ్యను మించి నందమూరి చాకచక్యాన్ని చూపిస్తూ చాలా చక్కగా బాలయ్యను ఆట పట్టిస్తూ సరదాగా నవ్వించారు.